He doesn't need to realize that he's the main character. Okay. He's automatically the main character. ఇది కావాలి ర్యాంకింగ్ చేద్దాం ఆరా అనుకోండి అంతే కమ్మని అయిపోయినా Natural gift. I don't think few moments, I don't think even he realizes that he has that main character energy. No, I think he does. Yeah, so basically, my father is a filmmaker. Yes. His name is Shekhar Suri. He has directed around how many films? 7 to 8 films, in which Film by Arvind was his most successful film. Yeah. And like many people from OTT platforms watched our film. Okay. They had good reviews, but the only thing was Bitrate. rate of our camera was Okay. low, and wala criteria untai OTT platform films ki Correct. that your camera quality should be this camera. Yeah, so basically सबसे basic ante Sony FX3 Okay. is I think OTT approved. recently it got approved. That got higher. That or higher. అది కూడా మాకు తెలియకుండే సోనీ A7 III లో స్టార్ట్ చేసేసాము అండ్ ఐ థింక్ వెన్ about ending the shoot we got to know that Sony FX3 was that time only it came. approved. Yeah. FX3 came. So this is universally applicable to all OTTs. India. All Yeah, OTTs. okay, Yeah. okay. Yeah, because it has 10 bit rate. Right. 10 bit rate and above is approved That's approved. OTT లో. No, take it. Okay. All right. So, I can start with them. I see something interesting actually. So let us begin from the very beginning. So, ఏమన్నా దీని గురించి మాట్లాడదలుచుకుంటాం ఉల్టా చూపిస్తుంది ఇది మన బేసికలీ ఆడియన్స్ చెప్పాలంటే Yeah. ఇది ఈ ఒక్క షాట్ కెమెరా చూసి చెప్పాలి. ఈజ్ మై కాలేజ్ సీనియర్ బేసికలీ ఎసెన్షియల్లీ లోయల్ అకాడమీలో BA మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఆయన థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం ఇది ఎప్పుడు చేసాం? ఇది ఫైనల్ ఇయర్ నేను ఫైనల్ ఇయర్ నువ్వు సెకండ్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నేను సెకండ్ ఇయర్ అండ్ మేము ప్లే చేసాము బేసికలీ. ఆ ప్లేలో ఇతనే ఆ ప్లే రాశారు, ఆ ప్లే డైరెక్ట్ చేశారు. దాంట్లో నాకు ఫస్ట్ యాక్టింగ్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎస్, యాక్టింగ్ లో ఏదో ఆ రోల్ లో ఏదో చిన్నగా యాక్టింగ్ చేశాను, నచ్చింది అందరికి అండ్ ఏదో మా లక్ బాగుంది, ప్రైజ్ గెలిచాను. హ్యూమిలిటీ అట్లేం లేదు, మస్తు చేశాను, సూపర్ టాలెంట్ వల్ల ఫస్ట్ వచ్చాము. అదే essentially అదే. సో ప్రాబ్లీ దిస్ వాస్ ఇంపార్టెంట్ బికాజ్ ఫేర్ వార్నింగ్ దట్ పहले से అన్నట్టు. అంతే. సో నా ఫస్ట్ ఏంటంటే ఇట్లా వీళ్ళు కోవిడ్ బ్యాచ్ ఉండే అవును. దే స్టార్టెడ్ ఆఫ్ ఆన్లైన్ మొత్తం అంతా Online. ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండే. దెన్ హీ కేమ్ ఓవర్ సెకండ్ ఇయర్. Yeah. అక్కడ నుంచి కొంచెం హీరో కథలు అవన్నీ కనిపిస్తాయి మామూలు కూడా ఇంకా. అండ్ వాళ్ళ బంచ్ ఆఫ్ క్లాస్మేట్స్ డిడ్ అ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. సో అక్కడ నుంచి పరిచయం. సిన్స్ దెన్ ఐ హావ్ సీన్ దట్ యు హావ్ బీన్ అ హస్లర్ ప్రాబబ్లీ. లైక్ ఏదో ఒకటి చేయాలి అనేది ఎప్పుడు లోపల ఆ బర్నింగ్ డిజైర్ అనేది. సో వేర్ డస్ దిస్ కమ్ ఫ్రమ్? లైక్ యువర్ డాడ్ ఆర్ ఎల్స్వేర్ యు హావ్ సీన్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వేర్ డస్ ఇట్ కమ్? అంటే చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, దట్ వాస్ ఫర్ ష్యూర్. రైట్. ఫిల్మ్ మేకింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఐ ఆల్వేస్ రోట్ రోల్స్ ఫర్ మై సెల్ఫ్. అంటే లైక్ నాకు ఈ రోల్ ప్లే చేయాలని ఉంది, నాకు ఒక యాక్షన్ హీరో చేయాలని ఉంది, ఏదో పాటలో ఏదో చేయాలని ఉంది, ఏదో ఒక డ్రామా చేయాలని ఉంది. అలా ఆలోచించి ఒక స్టోరీ రాస్తాను. దట్స్ మై ప్రాసెస్. వియర్డ్ ఏంట్రా ఇలా ప్రాసెస్, స్టోరీ ప్రాసెస్ ఏంట్రా అని అనుకోవచ్చు, బట్ దట్స్ ద ప్రాసెస్ ఫర్ మీ. లైక్ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ అ రోల్ అండ్ ఐ సెంటర్ ది ఎంటైర్ స్టోరీ అరౌండ్ ఇట్. Okay, so what will my character do now? If I'm a basically ఈ సినిమాలో డ్రాగన్ లో నేను ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ప్లే చేస్తున్నాను. రైట్. సో నాకు ఉండే అరే ఒక కాంట్రాక్ట్ కిల్లర్ చేసి ప్లే చేసి ఒక యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందిరా, గన్స్ చేస్తే ఎలా ఉంటుందిరా, జాన్ విక్ లాగా చేస్తే ఎలా ఉంటుందిరా అని ఒక థాట్ వచ్చింది. దట్స్ ద థాట్. ఆ థాట్ అరౌండ్ మొత్తం స్టోరీ అంతా బిల్డ్ చేసి యూనో ఐ మూవ్ ఫార్వర్డ్. అట్లనే చిన్నప్పటి నుంచే నాకు ఆ పిచ్చి, సినిమా పిచ్చి. అరే ఇలా ప్లే చేయాలి, అలా ప్లే చేయాలి, ఇది ప్లే చేయాలి అని సినిమా పిచ్చి. ఇంట్లో అందరూ వద్దురా సినిమా వద్దురా అంటే బికాస్ హౌ దే సే బయట ఒక పర్స్పెక్టివ్ ఉంది దట్ సినిమా ఇండస్ట్రీ అంటే వావ్ సూపర్, అసలు సినిమా ఇండస్ట్రీలో వెళ్తున్నాడు అంటే సూపర్, ఇంకా హీరో అయిపోవచ్చు, డైరెక్టర్ అయిపోవచ్చు, ఇది అయిపోవచ్చు. బట్ ఇట్స్ నాట్ దట్
Simple. Simple, it's not, bed of roses కాదు. There's like a lot of initial struggle అయితే ఉంటుంది, but what people don't understand is నువ్వు ఒకసారి more than initial struggle to sustain, it's more important. Correct. Being relevant is more important. నువ్వు ఇప్పుడు నేను స్ట్రగుల్ చేసి ఒక హిట్ ఇచ్చేస్తా, ఒక ఫ్యూ మంత్స్ కోసం జనాలందరూ మాట్లాడుకుంటారు, ఓ కొత్త హీరో వచ్చాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇదైంది, కొత్త సినిమా, కొత్త మేకర్. బట్ అదే బజ్ ని నేను ఒక నెక్స్ట్ 25 years వరకు, నేను 30 years వరకు సస్టైన్ చేయడం ఇస్ ద ఛాలెంజ్. Probably that is true. So every time ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్అప్ లాగా. సో అందుకనే దట్స్ ద రీజన్ దట్ ఇంట్లో దే టోల్డ్ కి వద్దురా, ఇట్స్ రిస్కీ, ఏదో బ్యాకప్ పెట్టుకో, ఎడ్యుకేషన్ పెట్టుకో, బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండాలి, బికాస్ ఒక సినిమా చేసిన యునో వాట్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్క్ అవుట్, సో యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాకప్. అండ్ దానివల్ల ఐ హ్యాడ్ టు ఎడ్యుకేషన్ లో జాయిన్ అయ్యి డిగ్రీ తెచ్చుకొని అంత కష్టపడి ఏదో చేసి, అందుకనే యూనో దట్స్ ద రీజన్ వై ఇంట్లో కొంచెం హెసిటెంట్ గా ఉండే. బట్ ఆఫ్టర్ దే సా అవర్ వర్క్, షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము అంత టీమ్ అంతా మేము 7th class నుంచి we are friends. Okay, so if you could tell like how you met all of them, అంటే బాగానే ఎక్స్ప్లోర్ చేసావు అంతే. Like when I entered your house, I could see people, oh, this person was there. అందరూ ఇక్కడే ఉంటారు. సో ఏంటంటే బేసికలీ వీళ్ళిద్దరు they were my neighbors. Okay. We know each other since 2nd grade. Okay. So they were our neighbors and మేము ఆపోజిట్ గల్లీలో క్రికెట్ అంటే క్రికెట్ కాంపిటీషన్ అయ్యేది. రైవల్స్ గల్లీ రైవల్స్. ఆ గల్లీలో ఒక క్రికెట్ టీమ్, ఈ గల్లీలో ఒక క్రికెట్ టీమ్. Okay. అలా ఆడుతూ వీళ్ళు మా గల్లీలో షిఫ్ట్ అయ్యారు. వీళ్ళు మా టీమ్ నుంచి ఆడటం స్టార్ట్ చేశారు. That's how we started talking about films. We started talking about అరే ఇది నా ఇంట్రెస్ట్, అది నా ఇంట్రెస్ట్. We started making it since 7th grade. And what did they do for Dragon like? Dragon, he is the editor and DOP for Dragon. He is the art director and assistant director. Okay. So వీళ్ళిద్దరిని like పురుష్. ట్విన్స్ కాంట్రామ్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఏమని చేసిరా ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఒకరు ఉంటే ఇంకోరు అటెండ్ కవరింగ్ అప్ ఫర్ ఈచ్ అదర్. ఇద్దరికి లేదు, సో ఇప్పుడు ట్రయల్ లో అవుతుందంతా. సో దట్స్ హౌ ఐ మెట్ దెమ్. ఐ మెట్ హర్ ఇన్ 7th grade. భావన రూపనగుడి. అండ్ she was like the backbone of our team group because she was the biggest critic and we hate critics. Criticism అంటే అందరికి మండుతుంది. ఒక ఎక్సైటింగ్ స్టోరీ చెప్తాం, ఇది అవుతుంది, కార్ వస్తుంది, చేజ్ అవుతుంది, ఇది అంటే చేస్తారా మీరు, చేజ్ ఏంటి, యాక్షన్ ఏంటి, 7th class లో ఏంటి. EP లెక్క ఇది కాస్ట్యూమ్ అండ్ she was like EP, like she was like ఆ లెవెల్ కి EP అందరూ mix అయిపోతారు. అంతే ఆ లెవెల్ she was EP, but అంటే we basically all of us have to don different hats, you know. Right. It's a small crew, so we all do lots of different things. Right. so ala we met her, but then she understood our ways, we understood okay that we also need to be it's important ekkado మేము కూడా లాజిక్ ఎక్కడో మధ్యలో మీట్ అవ్వాలి, లాజిక్ అండ్ I remember in 7th grade they had this plot about like a diamond heist. Diamond heist. అన్ని క్రైమ్ ఏనా నీవే అసలు స్టోరీ? fascinated by crime. Okay, he is fascinated by crime అంటే నాకు పిచ్చి. I introduce her and then I'll get back to the point. That's very interesting. And I met her in 11th grade. Okay. స్కూల్లోనే. బట్ దాని ముందు నుంచి కూడా కొంచెం పరిచయం ఉంది మాకు. She was interested in acting and she was in Shamakda dance institute లో డాన్సర్. సో అలా ముందు నుంచే కొంచెం పరిచయం ఉంది. బట్ we got really close in 11th in school. మన గ్రూప్ లో యాడ్ అయింది. And once we got to know she is interested into acting, she wants to become an actor. same process. రోడ్ మీద వెళ్ళేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ సినిమా ఇంట్రెస్ట్ రండి, సినిమా ఇంట్రెస్ట్ రండి అంతే. Yeah. So that's how I met these people. ఇంకా ఉన్నారు extended group, but they are not here. Yeah. So మీరు అడిగిన క్వశ్చన్ దట్ క్రైమ్ ఇంట్రెస్ట్ కదా. ఐఎమ్ అ బిగ్, ఐ డోంట్ నో వాట్ ఇంట్రెస్ట్ మీ ఇన్ క్రైమ్. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సౌండ్ ఇంటెలెక్చువల్ ఆర్ సంథింగ్, బట్ గాడ్ ఫాదర్ ఈస్ మై ఫేవరెట్. నాట్ బికాస్ ఆఫ్ ఏదో దట్స్ లైక్ అ థియరీ, ఇది ఐ డోంట్ నో, సంథింగ్ ఇస్ వెరీ ఫ్యాసినేటింగ్ అబౌట్ గాడ్ ఫాదర్. అది చూసి
I was like, gangsters and crime is my genre. And after that, exposing myself to like these Indian crimes. Right. Ikkada, Shiva, Satya, and Lots of random. RGV, the Indian crime stories, inka fascinated me more. So I don't know, crime is my genre. We'll చెప్తుంటారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్తుంటారు, లవ్ స్టోరీ రాయరా, ఒక రొమాన్స్ రాయరా, ఒక కామెడీ రాయరా, సాఫ్ట్ స్టోరీ రాయరా. నేను అంటారు ఎస్ తప్పకుండా రాస్తాను. యా ఎగ్జాక్ట్లీ, ఏదో ఒక సాఫ్ట్ స్టోరీ రాయరా అంటారు, కానీ మళ్ళీ దాంట్లో ఎవడో ఒక మర్డర్ అవుతుంది, ఏదో ఒక డ్రగ్స్ ఉంటుంది, ఏదో ఒక 100% ఉంటుంది. సో యా, క్రైమ్ ఈజ్ మై జానర్, ఫస్ట్ జానర్ క్రైమ్. అందుకని ఈ సినిమా కూడా, దో ద లైన్ ఇస్ అబౌట్ లైక్ దిస్ లిటిల్ గర్ల్ గివింగ్ కాంట్రాక్ట్ టు a contract killer, ఆ లైన్ చాలా ఇంట్రెస్ట్ చేసింది, ఎక్సైట్ చేసింది. దెన్ లైక్ సిన్స్ I'm big crime enthusiast, and the world, underworld, gangsters, ఇది అది అని పెట్టేసి మసాలా. నేను మెయిన్ నోటీస్ చేసేది ఏంటంటే, ఫారిన్ ఇండీ ఫిల్మ్ అంటే చిన్న ప్రాజెక్ట్ ఉన్నది, వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా డిఫికల్ట్. సో హౌ డిడ్ యూ గైస్ గో అబౌట్ ఇట్? అండ్ లైక్ హూఎవర్ ఇస్ స్టార్టింగ్ అవుట్, ఐడియా చాలా వివిడ్ గా పెద్దగా ఉంటుంది, కానీ బయటికి వెళ్ళేసరికి గ్రౌండ్ రియాలిటీ. సో హౌ డిడ్ యు గైస్ గో అబౌట్ ఇట్? సో బేసికలీ ఇప్పుడు ప్రతి ఒక్క యంగ్ ఫిల్మ్ మేకర్ కి 100% ఎవరైనా పట్టుకోండి, when he has his first story or when he has his dream project, he has this world in his head. అంటే ఒక KGF లాంటి వరల్డ్, సల్లార్ లాంటి వరల్డ్, కాన్సార్ ఉంటుంది మైండ్ లో. అది ఎగ్జిక్యూట్ చేయడమే అందరికి కొంచెం ప్రాబ్లం అనిపించి దే స్క్రాప్ ఇట్ ఆఫ్. నాతో కూడా సేమ్ అయింది దట్ ఐ హ్యాడ్ దిస్ వరల్డ్, బట్ definitely I was in this turmoil that how do we achieve it, how do we go about it. Gangsters antunam, Malaysia antunam, Indonesia antunam, Morocco antunam, how do we achieve this world syndicate, ela chedamu. So first aithe we wrote everything down. Oka map lanti chestam, world enti, like syndicate, who are the players in this film, who are the players in this equation. We మొత్తం ఒక మ్యాప్ చేసేసుకొని, ఒక అవుట్లైన్ మ్యాప్ చేసేసుకొని, then we were clear. Okay, this is the world. Now how do we execute it? That's when our technical department has come into place. So our technical department లో మేము ఏం చేసాము, since this is an indie project, people have to learn that how to achieve maximum output ఎలా minimum resources లో ఎలా చేయాలి. బేసికల్లీ జుగాడ్ చేయాల్సిందే. మీకు ఒక కొత్త ఫిల్మ్ మేకర్ కు 100 crores వాడి చేతిలో పెట్టామంటే he will not make a good film, according to me at least. I don't know, there might be people, but according to me, if 100 crores నాకు స్టార్టింగ్ లో ఇచ్చుంటే I would have made a blunder, bad film చేసాను. I'm not saying this is ఏదో ఆస్కర్ విన్నింగ్ అనట్లేదు. సో ఈ వరల్డ్ ని కూడా ఎలా చేసాము, we don't have resources, budget ledu, Morocco, Indonesia tirgaledu. What do we do? Let's cheat effectively. How can we make sets like that? How can we create that feel? How can we work towards the costume so that the tone matches? How can we cheat Atlantic shots? Correct. So atla dani memu jugaad chesi oka world anta dani we created. And మంచిగా ఎఫెక్టివ్లీ ఎడిటింగ్ లో దాన్ని క్రాఫ్ట్ చేసుకొని మంచిగా స్ప్రెడ్ అవుట్ చేసుకొని సీమ్లెస్ గా దాన్ని ఆ వరల్డ్ ని క్రియేట్ చేసాం. సో యంగ్ మేకర్స్ కూడా ఇదే అడ్వైస్ దట్ ఇఫ్ యూ హ్యావ్ అ కాన్సెప్ట్, జస్ట్ గో అండ్ బ్లైండ్లీ మేక్ ఇట్. డోంట్ థింక్ చాలా ఓవర్ థింక్ చేసి, sometimes thinking don't. యా బికాజ్ ప్రాబ్లీ ఓవర్ రూమింగ్ ఎగ్జాక్ట్లీ. మన కాలేజ్ లోనే కొంతమంది చూసాం, అది ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, ఆ డిస్కషన్ మా బ్యాచ్ ఎస్పెషల్లీ లైక్ ఎన్ని ఐడియాస్ ఉన్న ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇట్స్ కష్టం. సో ఈవెన్ థాట్ ఉంటే యూ హ్యావ్ టు జంప్ ఇంటు ఇట్. లెట్స్ సీ ఏం జో హోగా సో హోగా. ఫస్ట్ అయితే జంప్ చేసి స్టార్ట్ చేసేయాలి ప్రాజెక్ట్. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ మోర్ మేజర్ థింగ్ ఏదైతే ఇంట్రెస్ట్ చేస్తుంది అంటే ఎకనామిక్స్. లైక్ ఎగ్జాక్ట్ నెంబర్ కానీ లైక్ అ బాల్ పార్క్ టు మేక్ సంథింగ్ లైక్ అ డ్రాగన్. నీకు ఏ డిపార్ట్మెంట్స్ ఎక్కువ మనీ ఖర్చు చేసింది అండ్ బేసిక్ ఒక బ్రేక్ డౌన్ లాంటిది. బేసికలీ దీంట్లో బడ్జెట్ ఆబ్వియస్లీ మనం రివీల్ చేయలేము, బట్ దిస్ ఇస్ లైక్ అ ఇండీ ప్రాజెక్ట్ అంతా చెప్పగలుగుతాము. మన ఓన్ పాకెట్స్ నుంచి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాంట్రిబ్యూట్ చేసి క్రౌడ్ ఫండ్ చేసి చేసాము.
బట్ మోస్ట్ దీంట్లో ఎక్కడికి వెళ్ళిందంటే జూనియర్ ఆర్టిస్ట్ ని పే చేయడానికి చాలా పోయింది. ఫైట్స్ లో చాలా జూనియర్ ఆర్టిస్ట్ బికాస్ దే హ్యాడ్ టు డూ ద స్టంట్స్, దే హ్యావ్ టు డూ ద యాక్షన్ పార్ట్. సో అక్కడ చాలా ఇదయింది. అండ్ సెకండ్ వచ్చేసి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ లో యూనో వాళ్ళకి అక్కడ డబ్బులు పోయాయి, లొకేషన్స్ డబ్బులు పోయింది. అండ్ దెన్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పార్ట్ అండ్ సౌండ్ మిక్సింగ్, song recording was a major expense by that because we had 6 songs in it. So basically అడిగంటే if X is the budget 100 లో ఇంత పర్సెంట్ దీనికి వెళ్ళిందంటే it will give a fair idea. X 100 అనగానే నాకు పోయింది. మ్యాథ్స్ చాలా వీక్. I'm not exactly sure about that. X is basically ఇంత అమౌంట్ ఉంది అనుకో, ఇంత పర్సెంట్ రఫ్లీ ఒక ఐడియా. రఫ్లీ అంటే ఒక 40% for post production. Okay, 40% because and it consisted of 100% నుంచి okay మొత్తం 100% నుంచి that I understood. ఆ 40% లో for music, sound mixing and color grading, అంటే 40 టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఇన్వాల్వ్డ్ ఇంకా అంతా. రైట్ సో అక్కడ కొంచెం జుగాడ్, అక్కడ కూడా కొన్ని మంది అందరికి సౌండ్ లో ఒక సాంగ్ కి ఖర్చు పెట్టి ఇంకో సాంగ్ కి కొంచెం తక్కువ ఖర్చు పెట్టి ఒక ఆస్పెక్ట్ లో ఫేవర్స్ ఇచ్చేసి ఒక యాంగిల్ లో కలర్ గ్రేడింగ్ ఫేవర్ తీసుకొని ఇంకో ఆస్పెక్ట్ లో. సో ఒక 100% లో పోస్ట్ ప్రొడక్షన్ 40% చేసుకోండి మొత్తం. ఓకే బికాజ్ దట్ వాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దిస్. కరెక్ట్ అది ఎంత మనం షూట్ చేసినా పోస్ట్ ప్రొడక్షన్ ఇంపార్టెంట్. సో 40% look and that feel రాకపోతే రాదు. Until like even during the shoot, if there was a day that there was like 15 or 20,000 spent per day, there was also days where we spent 0 rupees. Zero. Okay. Got it. Adi pre-production plan చేసాను. That a day which scene is the most important scene, ఆ scene కి ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని అండ్ వేరే సీన్స్ కి 0 పెట్టుకొని అండ్ 60% ప్రొడక్షన్. ఆ 60% లో ఇఫెక్ట్ బ్రేక్ డౌన్. The thing is, even lightsman lo, you know, people come, we can't, you know, correct, monitor the lights ourselves. So right. people come from the industry, you know, to look after the lights and all. మన schedules కూడా there were 4 schedules. Okay. ఆ 4 schedules లో 4 కాదు 3 schedules ఉన్నాయి. 3 schedules. March, March. 3 schedules ఉన్నాయి. So Yeah. first schedule professional lighting అసలు యూజ్ చేయలేదు. Okay. Mana We lights. only used Godox. For young filmmakers we used only Godox. We used మన panel lights and we used RGB tubes. So only ఇవి యూజ్ చేసి ప్రాక్టికల్ లైట్స్ మన టంగ్స్టన్ బల్బ్స్ LED strip lights అవి యూజ్ చేసి ఫస్ట్ షెడ్యూల్ అంతా దాంతో ర్యాప్ అప్ చేసాం. And most of it natural light. Natural light. light and stuff. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి we had to take another Godox. సేమ్ ఫస్ట్ షెడ్యూల్ ఏదో దాన్ని డబుల్ చేసాం సెకండ్ షెడ్యూల్. సో దట్ కాస్ట్ కొంచెం Even the sets and all scales కొంచెం పెద్దగా అయ్యాయి. థర్డ్ షెడ్యూల్ వచ్చేసి we went all in. Because that was the climax. Climax కి Okay. SR lights అని there is this light company which distributes lights, proper industry there, Right. and the very reasonable rates కి దొరికింది మాకు లైట్స్. సో అక్కడ లైట్స్ తీసుకొచ్చి అక్కడ మొత్తం లైట్స్ కి ఇచ్చాం. అంటే కాదు అక్కడ ఏంటంటే లైటింగ్ ఏంటంటే యాక్చువల్ లైట్ ఎక్విప్మెంట్ మీ కాస్ట్ తక్కువ అవుతుంది. The person who comes with it will charge the most. Correct. He will charge me బత్తా అక్కడ చార్జ్ అవుతుంది, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ అకామిడేషన్, దట్ విల్ చార్జ్ మోర్ దెన్ ద లైట్స్ కాస్ట్. సో అక్కడ థర్డ్ షెడ్యూల్ లో వి పుట్ ఆల్ ఇన్ అక్కడ. సో దట్ 60% లొకేషన్ స్కేల్ చేయడం పైన జూనియర్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ లైట్స్ అక్కడ అంతా థర్డ్ షెడ్యూల్. సో లైట్స్ ఎంత ఆ 60% లో ప్రాబ్లీ 20% లైట్ కి 20%. It depends on the day, no? So 2020 like if 2020 lights versus Lights was junior 20, artists junior artist versus 20 like and maybe location was locations. 20. Yeah. And they're not exactly the same at every day, but like Overall project overall efficiency. like anta Yeah. ఎస్టిమేట్ వస్తుంది. equal parts. ఈక్వల్ లో డివైడ్ చేస్తాం. Yeah. ఒక రోజు అది ఉంటే ఇంకొకటి ఉండదు అలా. The key is pre-production. Pre-production కి మంచి Planning ఉంటే ప్లానింగ్ ఉండాలి. everything will go smooth. Though అది completely fall అవ్వలేదు, but still ఒక basic Idea of what is going to happen when I think that goes. రైట్. లేదంటే చాలా హిడెన్ కాస్ట్ పెరిగిపోతాయి. Yeah. You won't expect that ఏమంటారు ఇంకా మళ్ళీ
ప్రొడక్షన్ చేసేప్పుడు మళ్ళీ అవసరం అవుతుంది. అది ఈ స్కేల్ లో ఎనీవేస్ అవుతుంది. ఈ స్కేల్ లో ఇండి స్కేల్ లో హిడెన్. ఇది ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ప్రీ ప్రొడక్షన్ లో ఎక్స్పెక్ట్ చేయని కాస్ట్ ఏవైతే ఉన్నాయో వాట్ ఆర్ దోస్ హిడెన్ కాస్ట్ ఉంటాయి. ఫుడ్ వాజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ బికాజ్ వి థాట్ కి ఇంట్లో అందరూ లంచ్ బాక్సెస్ తెచ్చేద్దాం అని. బట్ On set సెట్ వచ్చాక ఒక 20 మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి మెయిన్ థింగ్ ఫిల్మ్ ఏంటంటే అందరికి ఫుడ్ స్నాక్స్ చాయ్ దొరికిందా అది టైం లో రావాలి. హ్యాపీగా పనిచేస్తారు అందరూ. Everybody will be cranky, including us basically. Yeah. Not to exclude us since it's our film, because యాక్టింగ్ చేయడం గానీ యాక్షన్ చేయడం వీళ్ళు కెమెరాస్ పట్టుకోవడం రిఫ్రెష్మెంట్ లా ఆ ఉంటుంది. రిఫ్రెష్మెంట్ కావాలి. ఫుడ్ It తింటే affects our work a lot ఎనర్జీ. more than we Definitely. think it does. యా సో దానికి ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత కాస్ట్. అదే అసలు 2000 అవుతుంది 3000 అవుతుంది. అరే క్యాంటీన్ లో వెతికి మెస్ వెతికి ఎక్కడి నుంచి తీసుకురావచ్చురా బల్క్ లో ఫుడ్ అని కొన్ని అవుట్స్కట్స్ లో కూడా కొన్ని లొకేషన్స్ ఉండే సెట్స్ కొన్ని వేసి అక్కడ క్యాంటీన్ మెస్ దొరకట్లేదు. అక్కడ కొంచెం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఫుడ్ కి అన్ఎక్స్పెక్టెడ్ కాస్ట్ వచ్చింది. మేమైతే ఇంట్లో చేసింది తినేసి మేము అడ్జస్ట్ అయిపోతాం. బయట అంటే ఐ థింక్ సండే కాల్ షీట్. సో బేసికలీ ఏంటంటే ఇండస్ట్రీలో వన్ థింగ్ ఈజ్ ఐ థింక్ few months ago there was this rule అని కాదు ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిల్మ్ మీ ఎక్విప్మెంట్స్ అండ్ జూనియర్ ఆర్టిస్ట్ అండ్ ఈ లైట్ మ్యాన్ ఎవరైతే వస్తారో వీళ్ళందరికీ ఒక ఫిక్స్డ్ రేట్ ఉండేది. దట్ రేట్స్ చేంజ్డ్ డ్యూరింగ్ షూట్ చేసేటప్పుడు మిడ్ రే ఇట్ చేంజ్డ్. సో మాకు సండేస్ డబుల్ కాల్ షీట్ పడేది. దే యూజ్డ్ టు చార్జ్ డబుల్. లైట్స్ కి ఎక్విప్మెంట్స్ కి డబుల్ పడేది. జనరేటర్ కి డబుల్ పడేది. మనుషులకి అదే ఆర్టిస్ట్ డబుల్. ఎవ్రీథింగ్ ఆన్ సండేస్ డబుల్. And most people who work along with us are not professional actors. So వాళ్ళు ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సండే రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు మండే టు ఫ్రైడే సాటర్డే వర్క్ ఉంటుంది. డిఫరెంట్ వర్క్. And also in the 6 hours call sheet ఒకటి 12 hours. కాదు మన వాడు ఏదో ఈవినింగ్ 6 కి షూట్ స్టార్ట్ చేసి 12 కి ఎండ్ చేసేది. బేసిక్లీ జనరల్లీ ఇండస్ట్రీ సమ్ 9 to something రేట్ అదే ఉండేది. మిడ్ వే చేంజ్ అయింది. I was not focusing. These guys were taking care of that. But it's basically after like night 9 another call sheet starts. Right. You know, morning you can take from 4 to 9. 4 to 9 Mesa. Then again call sheet changes. So our shoots come in that kind of time where we need previous call sheet also అటు కూడా కావాలి. సో అది నైట్ సీన్స్ చాలా ఎక్కువ పడుతుంది. ఎవ్రీ టైం ఒక సినిమా తీసేటప్పుడు నైట్ విల్ ఆల్వేస్ కాస్ట్ టు డబుల్. బికాజ్ నైట్ కి మీకు రెండు లైట్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్సో బికాజ్ ఇట్స్ లైక్ 12 తర్వాత ఒకటి 5 తర్వాత ఒకటి. సో మీకు ఎప్పుడు డబుల్ కాల్ షీట్స్ పడతాయి. మోస్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ వాస్ ఇన్ ద నైట్. ఆ స్వీట్ స్పాట్ లో exactly. So that was one unexpected thing because we didn't know anything about call sheets. We didn't know anything about how much these people charge. First time we was a major experience. So this brings me to my next question actually, like if you were to make Dragon once again, the plan పాస్ట్ లో నా స్టోరీకి చెప్తే వాట్ వర్ దోస్ మిస్టేక్స్ ఇవి చేయద్రా భయ్ అని నువ్వు ఫస్ట్ వార్న్ చేసేది? ఫస్ట్ వచ్చేసి నేను స్క్రిప్ట్ మీద మళ్ళీ కూర్చుంటాను. స్క్రీన్ ప్లే మీద ఐ వుడ్ హావ్ సాట్ డౌన్ అగైన్ అండ్ అగైన్ ఒక 10 times I would have ఇంకా చేసేవాడిని. బికాజ్ స్క్రిప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే అందరు చాలా మంది మిస్ అయిపోతారు. మనకు ఇనిషియల్లీ సూపర్ అనిపిస్తుంది, ఎక్సైటింగ్ అనిపిస్తుంది. షూట్ చేసే టైంలో రియలైజ్ ఇది నేను సినిమా చూసిన తీసేసి థియేటర్ లో పెట్టినప్పుడు రివ్యూ అయ్యేటప్పుడు రియలైజ్ చేసా. I think that is because as we were doing we grew also, right? As we were doing we grew and తీస్తూ అర్థమవుతుంది. ఓకే బట్ అంటే for me honestly I don't know about people but for me తీస్తున్నప్పుడు కూడా I was confident. This is what I want. This is what is the story anta. But once the everything is బయట అర్థమైంది కొంచెం రాసుంటే బాగుంటుండే, ఇక్కడ రాసుంటే బాగుంటుండే అని మనకు కొంచెం అనిపిస్తుంది. కొంచెం హార్ష్ ఆన్ ourselves basically. And I think we have to be in order to learn and grow. Exactly. ఒక పక్కా మేకర్ అంటే షురులోనే వాడు తెలుసు, ముందు అంతా తెలుసుంటుంది. నాకు లాస్ట్ లో చూసిన తర్వాత I felt ki okay I could have written it కొంచెం nice but no regrets. Whatever he taught me a lot.
So obviously. if now that you're saying he past self ఒకటి స్క్రీన్ ప్లే లైక్ వర్క్ మోర్ Yeah, స్క్రీన్ screenplay. ప్లే ఇంకోటి ఇంకోటి వచ్చేసి I think that's the only thing that I felt that screenplay And like we leveled That's up all. in like the second half. If Okay. కొంచెం planning could have been a little bit better. Yeah, In the first exactly. half ఆ నుంచి production కూడా planning aspects Production అదే అదే కొంచెం better అంటే like, we could have maintained the exactly. same scale throughout the throughout film the film. rather Okay, than okay. leveling it up later. Exactly. ఓకే Oh, exactly. ఎందుకో ప్రణయ్ భాయ్ ఇంకా నా కాంబినేషన్ లో మంచి రామ్ కామ్ తీస్తాం Now he's putting బాగా thoughts in your head. మంచి rom com Subtle pitch. సెకండ్ స్టెప్ వచ్చేసాం. ఇదే అన్న పెళ్లి చూపుల్లాగా లేకపోతే ఏమో మంచి రామ్ కామ్ ఒక హాయ్ నాన్న లాగా హాయ్ నాన్న లాగా సమ్మోహనం హాయ్ నాన్న లాగా వీకెండ్ పిచ్ ఓకే రోలింగ్ అదే Reverse దిస్ ఇస్ ద సేమ్ స్టోరీ లైక్ లాయర్ లో చూసినప్పుడు కూడా ఇదే మెయిన్ క్యారెక్టర్ ఫీల్స్ అన్నట్టు సో వెన్ డిడ్ యు రియలైజ్ ఇట్లా అసలు నాది మెయిన్ క్యారెక్టర్ ఫీల్స్ రైట్ అన్నట్టు He has a shirt also. అవును And the main character Main character energy. energy, Oh, main yeah, character I know. energy. And I think instead of him realizing, Actually, others realize. it is better if others others tell. so how is he around you like ఇట్లా Same. Same, He's, Very chill. as I said, he doesn't need to realize that he's the main character. Okay. He's automatically the main Sorry. character. అదే ఇది కావాలి ర్యాగింగ్ చేద్దాం సో నాయిడాలో మాకు తీరంది ఏంటంటే మాకు ర్యాగింగ్ అలౌడ్ లేకుండే సో వి కుడెంట్ డు దాట్ సో ప్రాబ్లీ ఇన్ దిస్ స్పేస్ చాలా బాగుంది ఇంటికి వచ్చి ర్యాగింగ్ This is your chance. అది అదే సీనియర్ ఏం చెప్పలేము కూడా బయటకు వెళ్ళామని చెప్పినట్టు అంతే ఎక్కువ అయిపోతుంది చెప్పాలంటే మేము కూడా సీనియర్స్. Actually, school లో he's a junior. Senior. And ఆడ ర్యాగ్ చేస్తారు. ఓ అంత మెయిన్ క్యారెక్టర్ వైఫ్. అదే But I didn't have the same వెరీ experience. వాల్యుబుల్ పీపుల్ మీరే చెప్పాలి మెయిన్ క్యారెక్టర్ But Surya was my senior in school. Both Surya and Bhavna were seniors in school. But I had like a pretty chill experience. No ragging. Because 1 year we were in school. Next year COVID and they passed. And after that, next year we started short film. short films. ఆరా అనుకోండి అంతే గమ్మని అయిపోయిన ఒపీనియన్ ఏం చెప్తాం Natural gift. న్యాచురల్ I don't think few moments. I don't think even he realizes that he has that main character energy. And No, I think he does. Few moments. సెన్స్ అవేర్ అవునా In the nicest way possible. Yeah. It's అంటే not అవేర్నెస్ in a- ఉంటది. Not in an arrogant అరే మీరు అంతా పాజిటివ్ చెప్తున్నారు ఇట్లా కొంచెం ఇట్లా ఏమన్నా ఇట్లా చేస్తారు అంటే కాదు అంటే ఎట్లా అంటే క్యారెక్టర్ See, I think mainly he has confidence, you know. Yeah, that's true. ఆ కాన్ఫిడెన్స్ చాలా మ్యాగ్నెటిక్ అన్నమాట. సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ దేర్ అది మెయిన్ తెలుసా మేము మా లెక్చరర్స్ అన్నా కానీ అది ఇన్స్టెంట్ అనిపిస్తుంది దట్ కాన్ఫిడెన్స్ ఇది చేయాలి ఒక ఆతృత ఒకటి ఇది బోత్ ఆఫ్ దీస్ సో దట్స్ ఆల్వేస్ బీన్ దేర్ దట్ వాజ్ యా అంటే ఇప్పుడు అది న్యాచురల్ గిఫ్టా లేకపోతే ఆన్ అంటే యాజ్ ఐ గ్రూ అప్ అది ఇంబైబ్ చేసుకున్నానా అది ఐ డోంట్ నో I think he's just really good at reading people and talking to people. ఓకే So there's something about him that even if you talk to him, it feels like he's understanding everything that you're Yeah. saying. You know, there's something about him is very like kind of understanding and also like mood lifting. వీళ్ళు ఒక that ఇంట్రెస్టింగ్ works. అబ్జర్వేషన్ ఏమి ఇచ్చారంటే నాకు Yeah. ఈదర్ పీపుల్ హేట్ మీ Yeah. literally hate me. ఓ యా దట్ ఇస్ ట్రూ కదా యా లైక్ దే హేట్ మీ అంటే ఈడో అసలు వద్దురా ఆర్ ఈదర్ దే కంప్లీట్లీ లవ్ Yeah. పోలరైజ్ అంతే Polarized. అరే ఈడో మనోడు రా బిట్వీన్ లేనే లేదు ఆ సైడ్ లేదు ఈడు వేస్ట్ నా కూడా ఈడు పేరు అస్సలు ఇష్టం లేదు చాలా వేస్ట్ అదే లేకపోతే అరే మనోడు రా వా ఇది రా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఇచ్చారు నమ్మని అది But with observation and with time, అర్థమైంది ఓకే But I think that comes with that he gives people that space to kind of open up to him both when we are working and even as like off screen when we are not working as friends. I think he gives that space to open up. So I think that is what either makes even people want to come and talk to him and we know that confidence. yeah. That is the one thing. మా నుంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. Give us అదే ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం తర్వాత ఇస్తాను
పేమెంట్ మాట్లాడద్దు. సరిపోయింది. జోక్స్ అపార్ట్ ఏదో మీరు చిన్నది So yeah, what is very important is childhood and the environment Oh, you yeah. grow up. Yeah. So adi nenu ent influence chesindi, and this has to come in the Yeah. topic of that My probably your father, people yeah. around your relatives. Yeah, so basically, my father is a filmmaker. Yes. His name is Shekhar Suri. He has Yes. directed around how many films? 7 to 8 films, in which Film by Arvind was his most successful film. Yeah. And after that, also he has seen some ups and downs. We as a family have seen some ups and downs, but it's a very natural process. Film industry is chala common. Correct. He's also trying into some Amazon web series. These two, he's doing his own stuff. He doesn't want the commercial. Correct. Adi kaakunda he wants his own Sensibility. Sensibility. we don't involve in each other's. Like a We commercial. don't discuss at all, right? No, we don't Oh. discuss at all. Asal. Even Dragon, he saw it on screen. On Just direct. direct. It's pretty ironic to what most people would assume from the outside who don't know. Okay. Right. So it's like నాకు ఎట్లా అంటే ఆయన థాట్ ప్రాసెస్ నా థాట్ ప్రాసెస్ డిఫరెంట్ Okay. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆయనకు ఒక సెట్ ఆఫ్ థాట్స్ ఉంది నాకు ఒక సెట్ ఆఫ్ థాట్స్ ఉంది మీరు ఎక్కువ ఇట్లా బ్లాక్ బస్టర్ టైప్ ఎగ్జాక్ట్లీ He's 100 more like crore a club scale. బ్లాక్ బస్టర్ Ah. స్కేల్ Ah. అట్లా హీ ఈస్ వెరీ యూ గైస్ మస్ట్ హావ్ నోన్ దట్ Nuances. nuance niche Attention to detail. అది దట్స్ హిస్ స్టైల్ సో చిన్నప్పటి నుండే అంటే ఆయన షూటింగ్స్ కి నన్ను తీసుకెళ్లేవారు సో ఐ థింక్ ఆన్ ద సెట్ ఆఫ్ అదృష్టం హిస్ ఫస్ట్ ఫిల్మ్ విత్ హీరో తను సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు సో అప్పుడు ఐ థింక్ అదృష్టం అప్పుడు మై మామ్ వాస్ ప్రెగ్నెంట్ మీ అండ్ దెన్ ఐ వాజ్ 9 months 8 months ఉన్నాను అండ్ దెన్ అప్పుడు థియేటర్ లో మమ్మీ ఫస్ట్ టైం చూసింది అదృష్టం సో ఐ థింక్ అది కూడా ఇండైరెక్ట్లీ ఫస్ట్ ఫిల్మ్ చూడడం సినిమా హాల్ లో ఐ వాజ్ ఇన్సైడ్ అండ్ after I was born, dad nanu film arrange sets తీసుకెళ్లారు ఫస్ట్ టైం ఆయన మైక్ చూసినప్పుడు యాక్షన్ I remember యాక్షన్ అని చెప్పాను నేను సో I was like 1 year 2 years old so action అని అక్కడ చెప్పాను so I was like surrounded by film set people lights camera and you know a film environment was there throughout and Mohan Krishna Indragandi he I know my uncle basically my dad's cousin so he was also into the industry. He's a successful film director. Correct. So I know genre different. So whenever I interact with him, there's a different perspective. Very soft. It's a very different. Family lo kuda, you know, whenever they meet also, it's like a very interesting conversation. Because you know, he brings out a different take about films. He brings out a different take on films. So I take everything. As a very good space to be there. Exactly. So the film, cinema, that's always been the conversation. It's always been. So enta cheppina veelu oddura cinema oddura cheppina that didn't work. It's there in the blood kada. Yeah. It's there in the blood. You can't not see. Correct. So it influenced me a lot, definitely. So ఆ thought నుంచే ఈ థాట్ వచ్చింది హీరో అవ్వాలి సినిమా చేయాలి రోల్ చేయాలి దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్ సో చైల్డ్హుడ్ లో ఈ బీయింగ్ ఆన్ సెట్స్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ సో చాలా మంది దే కమ్ టు ఫిల్మ్స్ ఫర్ ఆర్ అట్లీస్ట్ థింక్ అబౌట్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఫేమ్ మనీ పవర్ వాట్ ఎవర్ ఆర్ ఒక స్టోరీ చెప్పాలి ఒక జెన్యూన్ ఫీల్ సో ఆనెస్ట్ గా చెప్పాలంటే వై డు యూ వాంట్ ఏమంటే ఇట్లా నా ఫిల్మ్ ఇట్లా రావాలి ఇంత పెద్ద హిట్ అవ్వాలి వాట్ ఎవర్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్ అనేది ఇంటర్నల్లీ వాట్ డూ యూ వాంట్ అది ఒక ఫ్రాయిడియన్ సైకాలజీ ఉంటుంది హెడ్ లో వై డూ సబ్కాన్షియస్లీ కాన్షియస్లీ ప్రతి తీసుకుంటే మై ఓన్లీ మోటివ్ ఇస్ టు బి ఎ స్టార్ ఓకే I don't want to sound arrogant. I don't want to no sound that's completely fair in being honest. Because since we were children, మన చిన్నప్పటి నుంచి మేము ఐడలైజ్ దెమ్ లైక్ ఎనీథింగ్ ఒక యూఫోరియా ఫీలింగ్ వచ్చింది స్క్రీన్ మీద వాళ్ళు నడిచి సిగరెట్ దానికి ఆ రియాక్షన్ కి ఇట్స్ హై ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ హై అండ్ నాకు ఆ హై ఇస్
ఆన్ నెక్స్ట్ లెవెల్. నేను నన్ను అక్కడ చూసుకోవడం, ఆ థియేటర్ లో ఆ స్క్రీన్ లో పెద్ద స్క్రీన్ లో నేను అలా యాక్ట్ చేసి యూనో యూఫోరియా క్రియేట్ చేయడం, జనాలు నన్ను అట్లా చూసి ఆ హై వాళ్ళు తెచ్చుకోవడం, నేను ఎలా ఒక టైంలో ఫీల్ అయ్యాను, వేరే వాడు నన్ను అలా చూసి ఫీల్ తెచ్చుకోవడం, ఈ థాట్స్ అంతా నాకు పంప్స్ మీ అప్ లైక్ ఎనీథింగ్. సో టు బి ఫ్రాంక్, టు బి ఆనెస్ట్, ఐ వాంట్ టు బి అ స్టార్. ఐఎమ్ నాట్ హియర్ టు like money and fame and craft. It's all is associated with it. But the main thing is to be a star, is to be that man who creates that euphoria, who creates that madness among the crowd, you know, the audience. That వాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ వచ్చి పేపర్లు పైన వేసుకోవాలి, డాన్స్ చేయాలి, పెద్ద కట్అవుట్ వేయాలి. దట్స్ ద డ్రీమ్. It's gonna happen. Yeah, that's the dream. So అది నా మెయిన్ దిస్ థింగ్. ఇప్పుడు అది చేయాలంటే డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి హార్డ్ వర్క్, క్రాఫ్ట్ మీద పని చేయడం, షార్పెన్ చేయడం. దట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. బట్ ఇంకోటి టు ది యంగ్ మేకర్స్ అండ్ మన ఏజ్ వాళ్ళకి అందరికి ఒకటి చెప్పాలంటే, ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, ఫేట్, లక్ అండ్ యునో గాడ్ అండ్ స్టఫ్. దిస్ అంటే ఐఎమ్ టెలింగ్ యూ, I believe it plays a major role. Definitely. Luck ka fate unnasinde. And ఇప్పుడు ఇది నా థాట్ దట్ ఐ వాంట్ బి a star. If it's not written in my fate, how much ever I try, కష్టం, కొంచెం కష్టం. That's the hard truth. అంటే we say that hard work చేస్తే చాలు మనం వచ్చేస్తారు. That's not true. Especially ఎవరైనా అక్కడ లైక్ ఇప్పుడు మీరు if I go on the street, ఒక second person could be an artist. He could be more talented than us who are sitting in this room. He could be more talented than me. But you know, he's working ఎక్కడో వాడు కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేస్తున్నాడు, లేదా ఒక చాయ్ స్టాల్ లో వాడు చాయ్ చేస్తున్నాడు. వాడికి ఆ ఫేట్ రాసలేదు వాడికి, యూనో. సో ఫేట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఐ ఫీల్ దట్ ఐఎమ్ లక్కీ దట్ ఐ వాస్ born into this filmmaker's house, who wants to, you know, who wants to get into the industry, who wants to make it big, who has the same dreams. Let's see if fate has some plans for me. నేను నా సైడ్ నుంచి నా పని చేస్తాను. దానికి ఉందంటే ప్లాన్, లక్ ఫ్యాక్టర్ ఉంటే ఇంకా ఇవన్నీ వేరియబుల్స్ కరెక్ట్ ఉంటే అది కరెక్ట్ ఉంటే వర్కౌట్ అవుతుంది. Timing is also, I think, a big factor. Yeah. Also, అదే ఇండస్ట్రీలో ఎగ్జాక్ట్లీ like you need to be in the right place at the right time. Exactly. ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారు, you have to be on the right place and you have to be seen. Correct. I think that is one thing that is also. సో స్టార్ అవ్వాలనేది ఫైనల్ గోల్. ఇప్పుడు మనం యాక్చువల్లీ చాలా చూస్తున్నాం, లైక్ చాలా బాగా రాస్తారు, లైక్ దే రిటన్ దేర్ ఓన్ ఫేట్ అన్నట్టు. A lot of heroes now, the stories వాళ్ళే రాసుకొని, that's true, because nobody is writing. That's actually that's a very good point that you brought. Like Adivasi while rolling Shannon, no one was giving good roles, so అతను రాసుకొని he's now. Exactly, that's a brilliant point that you brought up, because writing our own fate is also a thing that I believe. That fate మన కోసం మేము ప్లాన్ చేయలేదు, so why not write our own fate and then again Try. knock on the bigger fate's door, that boss, I have a plan of my own, see if this could work or not. So this is a brilliant thing. ఈ మధ్య new makers, I feel new heroes, artists should do that. Our main goal was not to money return ravalani. It was almost like a audition. We can do this portfolio. So that's why we tried this OTT platforms to pitch cheyadani. We tried this, but that is an interesting topic. Chaala mandi try chestaru like that. So how did you go about it, and so how difficult is it? OTT platform, there is like a system. How corporate companies work, OTT platforms also work in the same form. We just can't barge in and say we have a content, release it. We are not going to entertain you at all. I want to tell you, get out. Ante. There is like a systematic process. So basically one or two processes. First వచ్చేసి, for example, you are a maker and you are a writer. So you write a script, you write a project report in which you have your synopsis, you have your story bible, you have your storyboard, mood board. మీ ఎంటైర్ ప్రాజెక్ట్ మీ మైండ్ లో ఉండాలి, అండ్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉండాలి. పిచ్ డెక్ లాగా ఆ పిచ్ డెక్ తీసుకెళ్ళి యూ హావ్ టు present it to an OTT platform. Now that will also be a difficult task, because they'll be in a day we found out that they get almost around
200 or some Every day. change on day ki 24 hours ki only pitch decks వస్తాయి. So imagine the work that they put in ki ఏ pitch deck select చేయాలి. So there are levels, right? Like Also there are levels like corporate, like first oka level will approve చేస్తారు, then it goes to the next level. One pitch deck anta చదివి synopsis వాళ్ళు నచ్చితే that goes to the next level. Then one maker will తెలిసి they'll ask you to narrate the story. You have to narrate the entire story. Then that goes to the top content head. Then you will get So the you have to make sure approval. whatever you make is like super unique. Attention grabbing. Attention Are you doing grabbing. some? So how long did it take you? So right from finished product నుంచి people కి available ఉండే వరకు what was the journey like? So September 2023 లో అయ్యింది Okay. ప్రాజెక్ట్. Okay. So it took us November, December, January ట్రై చేసాము. గట్టిగా మార్చ్ 4 months గట్టి ట్రై చేసాము. మధ్యలో షో కూడా పెట్టాం. మధ్యలో many shows, like పెట్టాం. many people from OTT platforms watched our film. Okay. They had good reviews, but the only thing was Bitrate. rate of our camera was low, and వాళ్ళ క్రైటీరియాస్ ఉంటాయి OTT platform films కి. Correct. That your camera quality should be this If you camera. can see this or if you remember. Yeah, so basically सबसे basic అంటే Sony FX3 Okay. is I think OTT Yeah, approved. Recently it got approved. That got higher. That are higher. అది కూడా మాకు తెలియకుండే. Sony A7III లో స్టార్ట్ చేసేసాము, and I think when about ending the shoot we got to know that Sony FX3 I think was that time only it came. approved. Yeah. FX3 came. So this is that time. universally applicable to all OTTs. India. All Yeah, OTTs. Okay. Yeah. Okay. Yeah, because it has 10 bitrate. Right. 10 bitrate and above is approved. Approved. OTT లో. And Netflix కి వచ్చేసి I think Canon C1500 C700 or what is that? C70. C70 and Blackmagic So any camera with high bitrate High and bitrate. 4K quality, above 4K. Ari Danta there. And mixing, sound wise, your mixing should be mixed and mastered. Okay. And DI should be calibrating proper. that's it. So ఈ క్రైటీరియాస్ కొన్ని ఉంటాయి. ఇవి ఫాలో అవుతే ఇట్స్ అన్ OTT అప్రూవ్డ్ ఫిల్మ్. అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక రూల్ వచ్చింది దట్ OTT లో మీ ఫిల్మ్ థియేటర్ లో కనీసం 4 to 1 week 10 days రన్ అవ్వాలి. Correct. హిట్ ఆఫ్ ఫ్లాప్ సెకండరీ అది. ప్రాపర్ సర్టిఫికేషన్ అవ్వాలి. సర్టిఫికేషన్ తర్వాత రన్ అవ్వాలి. దెన్ an OTT will entertain your film. ఈ బ్యాక్లాష్ వల్ల మొత్తం whatever is happening. మనకు మధ్యలో కొన్ని గైడ్ లైన్స్ చేంజ్ అయ్యాయి. అవును. OTT guidelines. ఇది లిటరల్లీ మనం చేస్తున్నప్పుడే Yeah. చేంజ్ అయింది సో రూల్. ఆ గైడ్ లైన్ లో ఇది ఇంకో అడిషన్ చేశారు దట్ థియేటర్ లో రన్ అవ్వాలి. Okay. సో ఇది సర్టిఫికేషన్ అవ్వలేదు డ్రాగన్ వి కుడ్ హావ్ డన్ బట్ దిస్ వాస్ నాట్ అ థియేటర్. We never thought of it. Plan for a we didn't theater. plan for it. Correct. థియేటర్ ఫిల్మ్ అనే డిఫరెంట్ వైబ్ కదా. వి డిడ్ అవును. ప్లాన్ ఫర్ దట్. Mm. సో థియేటర్ ఫిల్మ్ కాదు ఇది. సో బికాస్ ఆఫ్ దోస్ థింగ్స్ OTT couldn't work out. But okay, YouTube లో వేసి we got our recognition at least. దీని ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తీసుకొని we'll move on to the next thing. That's the Correct. plan. Right. I think YouTube is also really cool because it kind of gives you the chance to interact with so many people everywhere. It's Correct. not just True. theaters. You know, Yeah. everybody can just sit at their home and chill and watch you. So Yeah. And it's a it's free very platform. amazing Free platform. OTT లాగా. Free OTT Amazing లాగా. platform. మంచిగా. Definitely. అంతే. Yeah. You can get real-time review of what the audience is thinking of you. So in that way also it kind of worked out that immediately when during the live comments were going on, we could see what the people are thinking. Yeah. So that also worked in our favor when we released it on. Did the economics of your film work out for you? Like, ఎంత అయితే పెట్టారో దానికి రిటర్న్ వచ్చిందో or is it a loss venture? Overall. Since I told that We were money never was not our first Criteria. criteria. మధ్యలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. We also built that expectation that అరే OTT లో వేసేసి let's get our money back and invest that in Next bigger project. project. Yeah. అది వచ్చేస్తుంది midway. But Not then for like even reasons that okay we need to get our remuneration. It's more of okay what can we get so we start on our next Next project. project, It was correct. about Yeah. that. because all the basic crew members ఫ్రీలో పనిచేశారు. అంతా మన ఇన్ హౌస్ ఎవరు Source చేశారు. like ఎవరు ఇది చేయలేదు. all the main pillars, that is cinematography, music, మ్యూజిక్ all are in-house. కాస్ట్యూమ్ యాక్టింగ్ అంతా ఫ్రీలో చేశారు. సో అట్లీస్ట్ వి థాట్ దట్ వన్స్ వి సెల్ అవర్ ఫిల్మ్ వి కుడ్ పే దెమ్ బ్యాక్ ఆర్ యు నో
నెక్స్ట్ ప్రాజెక్ట్ కొంచెం పెట్టుకుందాం అనేది మెయిన్ థాట్ ఉండే. బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ మాకు అనిపించింది దట్ ఓకే ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, లెట్స్ స్టాప్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్, లెట్స్ ఎక్స్పెక్టేషన్ వద్దు దట్ మనకు మన అమౌంట్ దొరుకుతుంది. అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ investment here is not money but it's rather visibility. ఇక్కడ జనాలు చూడాలి, ఫస్ట్ కొత్త ఫిల్మ్ చూడాలి, చూస్తే automatically opportunities will be Automatically. And that was our thought that we can do this and we can do more maybe when we get the opportunity. సో మానిటరీలీ చూస్తే లాస్ అనే చెప్పలేము, బట్ ఓకే బికాస్ సిన్స్ ఇట్స్ యూట్యూబ్ అండ్ ఇట్ హ్యాస్ టచ్డ్ 120K, I don't know ఎంత వరకు పోతుంది. సో లైఫ్ టైం పేమెంట్ ఉండొచ్చు చిన్న చిన్న అమౌంట్స్ లో, పాకెట్ మనీ దొరకచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిసియేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గుడ్ రివ్యూస్, మిక్స్డ్ రివ్యూస్ ఆర్ harsh క్రిటిసిజం, అదంతా తీసుకుంటే ఇట్స్ నాట్ అ లాస్, బేసికలీ ఇట్స్ అ win-win. stepping stone. That's all. And one more thing is, Gain because once we did this, there will be a certain differentiation between us as a group or someone else who is trying. You know, because we have a product ready and people have viewed it, so that's also a gain. It's not like So it's lost gone it. for waste or something. No. So nothing is correct. so. ఈ portfolio ఉంటాయి. Any film school person will have a portfolio, but this portfolio is seen by other people. You know, you have 105K views or something like that, 1 lakh views. So that will set apart your Correct. Makes us There is stand out. something like the ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కనిపిస్తుంది అట్లీస్ట్ there is some work done. అది కావాలి. ఇప్పుడు నేను వచ్చి మీకు చూపించాను సార్, నాది ఒక సినిమా ఉంది సార్, ఈ బేసిస్ మీద యూ మైట్ కన్సిడర్ గివింగ్ మీ అ నెక్స్ట్ Yeah. project. There You will see the chances numbers of it అప్పుడు. at least. Exactly. So Chances definitely you will go and see the numbers. ఇప్పుడు నా దగ్గర వస్తే నేను నంబర్స్ చూసే డిసైడ్ చేస్తాను. నువ్వు 5K తీసుకొచ్చావు నా దగ్గర 5K వ్యూస్ అంటే ఫస్ట్ నేను ఎంటర్టైన్ చేయను. True. Now of course it depends on person to person. వాడి యాక్చువల్ కంటెంట్ నచ్చి వాడు దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే తీసుకోవచ్చు అంటే గుడ్ థింగ్. బట్ ఇన్ జనరల్ అబ్జర్వేషన్ ఏం చూసానంటే నంబర్స్ మ్యాటర్. Correct. అంటే ఇంట్లో స్టార్టింగ్ లో మేము ఆల్రెడీ ఐ థింక్ 5 డిఫరెంట్ వీడియోస్ పెట్టాం, లైక్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అండ్ దెన్ ఫైనల్ మూవీ. స్టార్టింగ్ లో ఇంట్లో వాళ్ళందరూ 5K views, oh there are 1000 people watching this, oh my god there are like 1500 people watching, That excitement. and then it's like 1,20,000, oh my god, but it's just like 1,20,000 people, I mean, it's like 2 stadiums full of people. Last I saw ఎంత 122K something ఏదో ఉండే before coming to the podcast. So చెప్పాలంటే commendable in a way because there is so much people can watch but they chose to see your film and our visibility వచ్చింది కాబట్టి it's a win-win definitely. And not to forget that we definitely took ikkada help from some industry technicians to launch our product and for example my first song Sita Koka Chilka heroine Salmi Meghna, she acted in Pitta Kathalu, she acted in Prema Vimanam and ఇప్పుడు కాదు కొత్తది వస్తుంది టుక్ అని రిలీజ్ అవబోతుంది. సో షీ లాంచ్డ్ అవర్ సాంగ్ సీతాకోక చిలుక అండ్ దెన్ కంటి చూపుతో సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు రిలీజ్ చేశారు. అండ్ దెన్ దాని తర్వాత మా ట్రైలర్ వచ్చేసి ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు చేశారు, పెళ్లి చూపులు ఎవరైతే ప్రొడ్యూస్ చేశారు. అండ్ దెన్ అవసర శ్రీనివాస్ గారు ఈ లాంచ్ గా ఫిల్మ్. సో దట్ definitely gave some boost, you know, at least some encouragement and industry నుంచి కూడా చూసి you know at least ఆ buzz అనేది at least కొంచెం at least 1% buzz ఉన్న చాలు. Someone would be interested, see, oh Salmi Meghna is doing something, probably promote each one of them brought their little చిన్న fan bases వాళ్ళు తీసుకొచ్చారు. like Salmi Meghna, her audience, her fans ఎవరైతే ఉన్నారో ఏదో at least చూసుంటారు. మణి శర్మ గారు ఇంకా పెద్ద ఫ్యాన్ ఫాన్ ఎవరో చూసుంటారు. Even if like 50 people or 100 people more watch it, I mean that's still better. it's an add on కదా like definitely domino effect అనేది వచ్చి ఇంకా and also we need to thank them for supporting, you know. Yeah. They are nothing great for them and still they supported us, so that's like big thanks to them. There's one good thing I've seen this like when we approach people for podcasts like ఏదైనా కానీ generally people are good man like if you earnestly ask them like
వాళ్ళు ఒప్పుకుంటారు ఏమన్నా. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సో పీపుల్ హ్యావ్ దిస్ పర్సెప్షన్ కదా ఇండస్ట్రీ అంటే all are negative. Until and unless they're really busy, యా they'll encourage you. And if they're really busy, they won't even look at you. ఆబ్వియస్లీ. సో Obviously. బట్ మంచి టైమింగ్ సెట్ అయ్యి Yeah. ఎంకరేజ్ డెఫినెట్లీ. Definitely, Telugu industry అయితే చాలా encourage చేస్తుంది. Now everybody is on to newcomers, new filmmakers, Fresh fresh face. faces, Fresh fresh content. అవును. EFI is all about It's booming, man. Yeah. It's booming. Yeah. Seriously, it's booming. I don't know what's the scene in Mumbai and what's the scene akkada. Yeah. It's pretty stagnated over there. ఎవ్రీవేర్ ఇట్ ఇస్ స్టాగ్నేటెడ్. లైక్ ఓవరాల్ ట్రెండ్ ఏంటంటే Ah. మన వాళ్ళు సినిమా పిక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ Mm. ఎంత ఉన్నా కానీ చూస్తారు. సో అది ఉంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇదంతా ఇంత కంటెంట్ ఉన్నా కానీ దే టేక్ ఇట్ ఇన్. సో దేర్ ఇస్ అ డిమాండ్. సప్లై మంచి కంటెంట్ ది లేదు ఎక్కడైనా లేదు. అవును. ఇఫ్ యూ సీన్ బాలీవుడ్ ఇంకా తగ్గిపోయింది. ఇంకా తగ్గిపోయింది. సో చాలా తగ్గిపోయింది. ఆ వాయిడ్ ని ఫిల్ చేస్తే True. Yeah. ఇట్స్ ఆల్ మనీ ఇంకా. అంతే. So yeah, I see these posters. So major influences ఎవరు? మహేష్ బాబు. Okay. అబ్బా, center లో ఉంది కాబట్టి. Babu fan. Okay, The next level. euphoria that I was talking about. Uh-huh. It was all about watching his films, Pokeri, Businessman. Countless films. చెప్పలేను కూడా. ఒకడు ఇది అబ్బా. ఇప్పుడు అన్ని చూసే నాకు అందుకనే సెంటర్. Like all these films, ఈ posters ఎందుకు పెట్టారంటే these are the films which mean the most to me, which has impacted me in my personal life, in my professional life. These films are like the closest. Like I can't each one the impact నేను చెప్పలేను, but overall Really good posters. శివ, సత్య, అర్జున్ రెడ్డి అవనియండి, పోఖ్రీ అవనియండి, చిరు అవనియండి, అంతా జెర్సీ, KGF స్టార్. Exactly. And there is this euphoria, there is this stardom, there is this madness, magnetic The feel. passion. These things have impacted me the most. So అందుకనే ఈ posters పెట్టాను. Slowly plan ఉంది expand ఫర్ యూ గైస్ ఇట్లా మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు ఇట్లా మూవీస్ ఈ స్పేస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి ఈవెన్ ఐ లవ్ క్రైమ్ కమర్ ఎనీథింగ్. ఐ థింక్ వాట్ రాజమౌళి బిలీవ్స్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. ఫస్ట్ కామర్స్ వస్తే దాని తర్వాత ప్రాబ్లీ ఆర్ట్ వస్తుంది. ఇఫ్ యూ కాంట్ సెల్ యువర్ ప్రొడక్ట్ అండ్ సెలబ్రిటీ లేకపోతే హూ ఆర్ యు మేకింగ్ ఇట్ ఫర్? I think Prashant Neel also says the same. Yeah. He wants his ticket to be Sold. That That is is even his- Allu Arjun also. Yeah. He needs to be sold. Basically, ఆ టికెట్ ప్రతి ఒక్క మనిషి చూడాలి సినిమా. ట్రూ. సో ఆ స్పేస్ నుంచే ఐ థింక్ యూ ఆర్ హ్యాపీ. బిట్ పెద్ద కొండన ఫ్యాన్ యాక్చువల్లీ చెప్పాలంటే జీవి. Yeah. సో వన్ మోర్ మేజర్ ఇంట్రెస్టింగ్ స్పేస్ ఏంటంటే ఈ యంగ్ హీరో స్పేస్ అనేది. ఇప్పుడు చాలా ఒక వాయిడ్ క్రియేట్ అవుతుంది మళ్ళీ. ఎవరైతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ పాన్ ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో నాని అండ్ వాళ్ళు వీళ్ళు కూడా వేరే స్పేస్కి వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక వాయిడ్ ఉంది, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్పేస్, కమర్షియల్ స్పేస్ అనేది. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అప్, బట్ ప్రాబబ్లీ అది క్యాష్ ఇన్ చేసాం. Probably అది క్యాష్ ఇన్ చేసాము ఆ స్పేస్. ఏం రాజుందో. సో వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లైక్ ఇట్లా ఏమంటారు, ఏం రాస్తున్నావు ఇట్లా అంటే ఆ మా స్పేస్? ఇప్పుడు వాట్ వీఆర్ థింకింగ్ ఇస్ we want to hit it big. ఓకే We want to go into theaters next time. ఓకే Because our main USP is minimum resources low, maximum output. Output. That's our USP. So we are again sticking on to that. We are planning for a crowdfunding thing, and this time with better planning, with better resources, Production value. production value, anta manchi Moving on planning tricks of the chesi- trade. exactly. Understanding. Jesi, we are planning to go in theaters. All in, yeah. So దానికి ఇప్పుడు కూర్చోవాలి ప్రాపర్ ప్లానింగ్. వన్స్ యూఆర్ డన్ విత్ దిస్ ప్రాజెక్ట్, నెక్స్ట్ కూర్చొని ప్రాపర్ గా ప్లాన్ చేయాలి. సో యూ హ్యావ్ అ స్టోరీ ఇన్ మైండ్ లేదంటే ఒక లైన్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి. You have to see it. There are so many things, We but have to fix up on you have to fix on one thing. ఇప్పుడు థియేటర్ లో వెళ్ళాలంటే ఇట్స్ a risky thing. Because a lot of players will be involved if you're going to theater. So Correct. దానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్టోరీ కన్విక్షన్ ఉండాలి. ప్రతి వాళ్ళకి నచ్చాలి. అది ప్రొడ్యూసర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి, పని చేసే
వాళ్ళు క్రూ టెక్నీషియన్స్ అందరు యాక్టర్స్ అందరికి నచ్చాలి. సో స్టోరీ ఒకసారి ప్రాపర్ గా ఫిక్స్ అయిపోయిందంటే నేను ఇంకా And I think you should be more confident that this is something that people would want to come and watch in the theaters and they would like it. And this is what కాదు మీరు అసలు మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో చెప్పలేదు అసలు. See, I think for me, I've been like a huge rom-com fan. Okay. I think ever since growing up, like I think like most girls my age, I grew up watching Barbie movies, and then that just started. Yeah, I mean, come on. Typical, not typical, that is an influence. High School Musical, Hannah. Yeah, definitely. Sure, that's been the trajectory. But I've not shied away like from watching all types of things. Like if you tell me that okay, this is a good film, watch it. Like they have told me, I will watch it, and I will like have my 2 pennies of thought on it. But I'm also like a huge fan of K-dramas. Okay. So like if I make a film one day, it will be definitely something like soft and like chill and you know fluffy. She's something making like a that. short film. Yeah, Actually, very soon ఒక short film Yeah. plan ఉంది. That will be her first short film. అది కూడా ఇంకా soft. That's That's my space. That's my space. That's my space. crime action ఏం లేదు. Okay. I mean, I can contribute to whatever, like, and 100% support will be there. But if I do something on my own with my vision, then it's going to be something. That's it. So romance, drama Romance, films have drama, been her. Yeah. That's The nice. goal of ramen. Nice space. That's Yeah. With me, I think basically I'm an only child. So I just grew up like, what can I do to pass my time? And acting and films, dancing came along. So I think that is something that I just held on to for the longest time. So I think it came from there. And then when I decided, okay, ide chayali, this is my passion, then I think I started into, okay, what do I want to do? What do I want to play? Is this... Then I just again go back to my childhood and I just see, okay, this is something I grew up watching. Maybe this actor do this. Okay, even I also want to do that. So you don't have any particular figure, like central figure in it, right? It's a Like as in overall a person, Yeah, a person గాని వాళ్ళ filmography. Mrunal Thakur. Okay. Something Avuna? yeah. Because I Surprise. ముందు వేరే పేరు చెప్పింది. చిన్నప్పుడు ఉండే ఇట్లా నాకెట్లుండే అంటే like, I mean, I have people that I'm like dream people that I want to work Okay. with. That is there, but I think because I have also seen her like from TV serials to this, so I think it's like, okay, I want to do maybe a TV serial, then maybe I want to pivot to this. So I don't think I've set a, okay, I only want to do this. I think I've grown up watching so much OTT, TV, films, songs, dance. It's like I want to maybe try everything and see. That is my space. Also, it's like taking different cut. సిన్స్ నువ్వు నెక్స్ట్ కూడా దాని కూడా యాక్షన్ ఉంటుందా హెవీగా నెక్స్ట్ ప్రాబబ్లీ యాక్షన్ అయితే ఐ ఫీల్ Okay, ఎవ్రీ మూవీలో presence పార్ట్ అయితే ఉంటది. ఉంటుంది. ఈవెన్ రొమాన్స్ మూవీలో కూడా పార్ట్ ఉంటది. యాక్షన్ ఉండాల్సిందే. అంటే మీరు నాకు ఇస్తే బేసికలీ ఇక్కడ like for example she wants to direct a film, maybe he will direct a film in future, she might, I don't know, she'll act basically. So నాకు ఇస్తే film, in my films action will be a key part. Action, crime అదొక key genre. నేను ఒక లవ్ స్టోరీ రాసి లవ్ స్టోరీ నేను డైరెక్ట్ చేస్తే కూడా it will be explosive. Okay. It will be a very high on emotion, intense ఉంటుంది చాలా. So that's my style. So I can't tell for any thought process అది చెప్పలేను నేను. So like he said, soft, మంచి అంటే ఏమో నేను సర్ప్రైజ్ చేయొచ్చు. action. I'm leaving it very open. ప్లేయింగ్ ద డెవిల్స్ అడ్వకేట్ అంటే చాలా రొమాంటైజ్ చేస్తుంది. అరే పెళ్లి చూపులు 60 lakhs అయిపోయిందంటరా, దెన్ ఈ మూవీ 1 crore అయిపోయింది. అప్పటి రేట్స్ ప్రకారం ఇప్పుడు ఆబ్వియస్లీ ఇన్ఫ్లేట్ అయ్యాయి చాలా సార్లు. వాట్ ఐ హావ్ నోటీస్ ఆర్ నాకైనా ఇంటరాక్షన్స్ తో పీపుల్ తోటి వై థింగ్స్ డెంట్ వర్క్ అంటే ఈ ట్రిక్కీ స్పేస్ ఉంటుంది 1 to 2 crore ఈ స్పేస్ తో, అండ్ దానిలో వాళ్ళు కమర్షియల్ యాక్షన్ ఫిట్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ యాక్షన్ కాస్ట్ లాట్ ఆఫ్ మనీ. సో అది అటు ఇటు కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ కి సరిపోక చేస్తారు. సో హౌ డూ థింక్ అది ఒకవేళ ఒక యాక్షన్ ఫిల్మ్ అటెంప్ట్ చేస్తే అది మేజర్ హర్డల్ కదా? అంటే దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీ ఈ క్వశ్చన్ ఏదైతే అడిగారో ఈ క్వశ్చనే నేను ఆలోచిస్తున్నాను.
ఓకే ఎలా క్రాక్ చేయాలి 1-2 crores దొరికితే కూడా దీంట్లో యాక్షన్ ఎలా చేయాలి, యాక్షన్ అయితే కావాలి, ఎలా చేయాలి అనేది ఆ కోడ్ క్రాక్ చేయాలి. కరెక్ట్ వన్స్ ఐ క్రాక్ దట్ కోడ్ డెఫినెట్లీ షేర్ చేస్తా ఏంటో. Yeah. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు థింక్ యాజ్ ఆఫ్ నౌ చెప్పాలంటే ఐ థింక్ ప్లానింగ్ ది యాక్షన్ అంటే మనం స్క్రీన్ ప్లే ఎలా రాస్తామో, ఒక సీన్ ఎలా రాస్తామో, యాక్షన్ ని కూడా అలానే ఇన్ కేస్ ఇఫ్ వి రైట్ డౌన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ సీన్ తీసుకుందాం, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఏది తీసుకోవచ్చు? డ్రాగన్ తీసుకో ఫస్ట్. వేరే సరే, డ్రాగన్ సినిమాలోనే పోనీ మీరు క్లైమాక్స్ యాక్షన్ తీసుకుంటే దట్స్ అ హోల్ సీక్వెన్స్ ఇన్ విచ్ మన హీరో వచ్చేసి ఒక ఫార్మ్ హౌస్ లో ఒక మొత్తం యాక్షన్ ఉంటుంది బేసికలీ. సో I wrote down the action into set pieces. So like the first part of the climax was where garden lo flamethrower AC, he's going to do that. Then he's going to go inside and then he's going to beat up ఈ పీపుల్ వీడి ఇక్కడి నుంచి వస్తాడు, ఒకడు వాడు అక్కడి నుంచి వస్తాడు. సో కౌంట్ చేసి 6 people ఉంటారు. సో అక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లో 6 రాసేస్తాం. దెన్ హీ గో ఇన్సైడ్, అలా ఉంటుంది. ఒక చిన్న యాక్షన్ ఇద్దరి మధ్యలో ఉంటుంది. సో ఇఫ్ ఐ రైట్ డౌన్ ది యాక్షన్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ మీ టు ప్లాన్ థింగ్స్. ఇప్పుడు నేను 100 నుండి కొడతాడు ఒకటేసారి అని రాసేసాను అనుకో, నాకు అది ప్రాబ్లమ్ అవుతుంది. ఇఫ్ ఐ రైట్ ఇట్ డౌన్ ప్రాపర్లీ లైక్ అ సీన్, యాక్షన్ ని కూడా అట్లా ప్రాపర్లీ రాస్తే దట్ విల్ లైక్ help me a lot. I think that saves time also on the set because you're not sitting in confusion about aim chayali, how to go ahead. It's not working the way we wrote in the script. Also ఇప్పుడు యాక్షన్ లో బ్రేకబుల్స్ గానీ ఎక్స్టర్నల్ ప్రాప్స్ పెడితే కాస్ట్ సో మీ డ్రాగన్ లో చూస్తే బ్రేకబుల్స్ లేవు. సో లాట్స్ ఆఫ్ థింగ్స్ వర్ సేవ్ బికాజ్ ఆఫ్ ఈవెన్ బ్లడ్ వాస్ లైక్ VFX. బ్లడ్ షాట్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇప్పుడు మన కమర్షియల్ హీరోస్ రాజోలు చూస్తే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బడ్జెట్ అండ్ పీపుల్ దానికంటే కింద చూడాలనుకోరు. సో నువ్వు అది రెప్లికేట్ చేయాలనుకుంటే బడ్జెట్ లో అక్కడే తేడా కూడా చాలా. ట్రూ. అది కోడ్ క్రాక్ చేయాలి. దట్ ఆ లిమిటెడ్ బడ్జెట్ ఆ ఫీల్ ఎలా చేయొచ్చు అది క్రాక్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బి ఐ థింక్ ఫస్ట్ హిట్ మూవీ ఏదైతే ఉండేనో ఫస్ట్ హిట్ మన విశ్వక్ ఐ థింక్ దానిలో సమ్వేర్ ఏమంటారు బాగా ఆడారు. కొంచెం ఆ క్రైమ్ స్పేస్ ఉంటుంది, దట్ వాస్ లైట్ యాక్షన్ ఉంటుంది. అంటే వి హావ్ సీన్ ఐ థింక్ ఆర్జీవి హిందీ తెలుగులో అట్లాంటి హీ మేడ్ అ లాట్ ఆఫ్ అటెంప్ట్స్ అట్లంటే ఇప్పుడు, బట్ చెప్పలేం ఎందుకంటే ఇప్పుడు నా ఆర్జీవి ఇన్ రీసెంట్ టైమ్స్ అయితే హిట్ మనం చూసింది కదా అలాంటి. దేర్ ఆర్ అదర్ మూవీస్ ఆల్సో, నాకు ఇప్పుడు రికలెక్ట్ అవ్వట్లేదు. బట్ but with such nuance and such దానిలో అదే వాళ్ళు చేసిన గుడ్ polished crime was వాళ్ళ ఆ ఫైనల్లీ ఏదైతే మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి మన మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్స్ లో అది తెలియలేదు. దీని టోన్ కూడా డిఫరెంట్ ఉంది. సో దే వర్ స్మార్ట్ అబౌట్ దట్. I think only polished action that మనం ఈ మధ్య that at least I am noticing is which I am liking is Adishesh. His movies like Major big budget man now again మళ్ళీ క్షణం తర్వాత బాగా ఇంక్రీజ్ అయింది. బట్ ద పాలిష్డ్ యాక్షన్ ఏదైతే ఉందో అది మంచిగా పట్టుకుంటున్నారు. ఇదంతా నోటీస్ చేసుకొని మంచిగా రాసుకుంటే సేవ్ అవ్వచ్చు. ఎగరకుండా నార్మల్ అక్కడే వాడిని ఇన్సిడెంట్ చేసి మేబీ అందుకే చాలా మంది దే గో ఫర్ దిస్ స్లైస్ ఆఫ్ లైఫ్ that is what మళ్ళీ నాకు అదే సెట్ అవ్వదు. జస్ట్ బికాస్ ఒక బడ్జెట్ లో నేను తీసేయాలి అని ఐ కాంట్ చేంజ్ మై మైండ్ సెట్ థాట్ ప్రాసెస్ మైండ్ సెట్ అని. he's కొంచెం సంకి casual he's కొంచెం సంకి. If he decides on something he has to do it in the way that he decided to do it. ఇది చేద్దాం రా అంటాడు. నువ్వు అన్ని అనేసినావు ఓకే, కానీ ఎట్లా చేయాలి ఇప్పుడు? సో వి ట్రై అవర్ బెస్ట్. అంటే ఆ లెవెల్ 100 ఐడియాని ఫస్ట్ అర్థం చేసుకొని దాని ఒక now that we can use. I believe ki 100% vision లో అట్లీస్ట్ ఒక 60% టచ్ అయితే చాలు. That's enough. Because 100 ki 100 is not possible. ఏ ఫిల్మ్ మేకర్ అయినా until and unless he is I don't know, we have to talk to Rajamouli also. Ki aina kunna even you won't be satisfied. Exact 100% match aitunada leda also we can't say. He might think of something else 100% vision ki and he might not touch. అందుకే a lot of filmmakers can't watch their own films itla. It irritates them again, so probably.
I again feel like if you aim for 100, you might hit a 70 in the first. Then again you might go up. Again it might come down. With experience, with the resources, with the according to the script also, what is actually the script based on. So I think it depends on the director, the script requirement. On that note, it was wonderful. ఏమంటారు చాలా ఇన్సైట్స్ వచ్చేటాయి ప్రాబబ్లీ ఏమంటారు a lot of takeaways definitely and more success to Dragon. Thank you. ఇది చాలా typical ending. I never did this, man. Like it's a typical promotion. I know but yeah, it's okay. Yeah, very ending would have very ending nature. What do you do? Let's think of a different We just cut it. creating all of them. So what we usually do is ఇట్లా క్యాంపస్ తిప్పుతాం గైస్ ని ఇక్కడ క్యాంపస్ తిప్పడం లేదు. సో క్రియేటివ్ అంటే కెమెరా ఆగిపోయే వరకు చేస్తాను. ఫస్ట్ అయితే ఏం చెప్దాం అంటే ఒకటి ఇఫ్ యూ డోంట్ మైండ్ వీ కెన్ సీ ద డ్రాగన్ తెలుగు 1 యూట్యూబ్ ఛానల్ లో ఉంది. సో ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ ఐ థింక్ యూ కెన్ ఎండ్ విత్ యూ reviewing the film or something. If you watch the film. Oh yeah, probably that will be good. That could be good. But నేను మిమ్మల్ని ఎండోర్స్ చేస్తున్నా కదా. So if I review it, it is conflict of interest again. Oh, అలా అవుతుంది. Bias అయితే కదా. Okay. దెన్ మన డైరెక్ట్ కట్ చేసేచ్చు. సరే డైరెక్ట్ కట్ చేద్దాం. See ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది. See this that. ఆల్టర్నేటివ్ ఎండింగ్. మెటా ఎండింగ్. I think ఎట్లా చేద్దాం చాయ్ కాఫీ తాగుదాం కట్ చేద్దాం.